హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసాను. ఆషాఢం స్టార్ట్ అయిపోయింది కదా, మన పండగ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో పండగ సీజన్లో మనకు వచ్చే ఫస్ట్ పండగ మీకు అందరికీ తెలిసి ఉంటుందిగా, బోనాల పండుగ. సో బోనాల పండుగలో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. బోనాల పండుగ అంటే ఫస్ట్ బోనం ఎక్కించుకునే అమ్మవారు జగదాంబిక అమ్మవారు. తను గోల్కొండ కోట పైన కొలువై ఉన్నారు. అండ్ ద సేమ్ ప్లేస్కి నేను కూడా వచ్చేసాను. మీకు కూడా చూపించేస్తాను, పదండి. మీరు రెడీ కదా? నేను కూడా రెడీ అయిపోయానండి. రెడీ అవ్వడమే కాదు, ఆల్మోస్ట్ అక్కడికి కూడా వచ్చేసినాను. సో ఎంట్రన్స్లోనే మనకు కొన్ని బోనాలు కనబడ్డాయి. సో ఇవి కూడా జోగినీలో అంట. ఈరోజు పర్టికులర్గా వాళ్ళ బోనాలు ఎక్కువ ఎక్కుతాయని నేను విన్నాను, నాకు తెలిసినంతవరకు. సో అది అవ్వగానే మేము అలా చూస్తూ చూస్తూ లోపలికి వెళ్ళిపోగానే ఇక్కడ కమ్యూనిటీ మెంబర్స్ కనిపించారు, మాకు పోలీస్ సిబ్బంది కనిపించారు. అడుగడుగున పోలీస్ వాళ్ళు ఉన్నారండి, ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి హెల్ప్ చేయడానికి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైనా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూ ఏమైనా వచ్చేసిందంటే సడన్గా మనకి హెల్త్ చెకప్ కూడా ఇక్కడ పెట్టారు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ ఉంది. అండ్ ఎంట్రన్స్లో నుంచి మేము లోపలికి వెళ్ళిపోగానే కొంచెం ఎండగా ఉంది కదండి, కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. బట్ స్టిల్ ఆ ఎగ్జైట్మెంట్లో లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక పుట్టు ఉంది, అక్కడ కూడా కొంతమంది బోనాలు సమర్పిస్తున్నారు. అదే ఇక్కడ వ్యూ వచ్చేసి. అండ్ ఇక్కడ మాత్రం మామూలుగా లేదండో, ఈ డప్పుల చప్పుడుతో బాబోయ్, ఇవే కోలాహలంతో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, అసలు ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారండి. అండ్ కొంతమంది అయితే ప్రతి మెట్టుకి కూడా బొట్టు పెడుతూ వెళ్ళారు. అంటే అది కూడా ఏమైనా మొక్కుకున్నారేమో మరి తెలియదు. అండ్ మనకి చూసినట్టయితే ఆశా వర్కర్స్ కూడా ఉన్నారు మిడిల్ ఆఫ్ ద ఫోర్ట్ పైన హెల్ప్ చేయడానికి కోసం జనాలకి. అండ్ కొంచెము చెప్పులు లేకుండా ఎక్కాం కదా, కొద్దిగా కాళ్ళు కాలినట్టు అనిపించాయి. బట్ స్టిల్ దేవుడి కోసం తప్పదు కదండి, దేవుడు మనకి ఎంతో మంచి వరాలు ఇస్తారు కదా. అండ్ క్యూ లైన్ గురించి అయితే చెప్పొద్దండి, జనాలు అయితే విసుకపోస్తే రాలనంత జనాలు. అండ్ క్యూ లైన్ కూడా అలాగే ఉంది, ఎంట్రన్స్లో కూడా అలాగే ఉంది, ఎగ్జిట్లో కూడా అలాగే ఉంది. అట్ ద సేమ్ టైం గోల్కొండ ఫోర్ట్ నుంచి మనం ఒక్క హైదరాబాద్ లుక్ ఇచ్చామంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు హైదరాబాద్. అక్కడక్కడ గ్రీనరీ అండ్ కొన్ని చోట బిల్డింగ్స్, వావ్ అస్సలు లుక్కే వేరబ్బా హైదరాబాద్. అండ్ ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ కూడా అలాగే బాగుంది. అండ్ మనం క్యూ లైన్లో ఉన్నాం కదండి, కొంచెం నియర్ బై వచ్చేసాము. అండ్ ఇక్కడైతే చాలా వరకు జనాలు ఉన్నారు. అండ్ ఇక్కడ కొంచెం కొబ్బరికాయలు కొడుతున్నారు. అండ్ అలా పైకి వస్తే అమ్మవారు ఫుల్ డెకరేషన్స్తో ఎంట్రన్స్లో ఫుల్ డెకరేషన్ అయి ఉంది. అండ్ పిల్లలు కూడా బాబోయ్ ఆ క్యూ లైన్లో చాలా ఇబ్బంది పడ్డారు. బట్ ఫైనల్గా అమ్మవారిని దర్శనం చేసుకోగానే ముందు పడ్డ కష్టం అంతా ఆల్మోస్ట్ మర్చిపోతాం కదండి ఆ సంతోషంలో. అండ్ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు ఫొటోస్, వీడియోస్ అనేసి, అండ్ అట్ ద సేమ్ టైం మీడియా వాళ్ళు, విఐపీస్, స్పెషల్ ఎంట్రీస్, బోనాలు అండ్ వాట్ నాట్ అండి, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ముందుకు వచ్చాక అస్సలు ఆగనివ్వట్లేదు, వెళ్ళిపోండి అని తోసేస్తున్నారు. అసలు వీడియోస్ కూడా తీయనియట్లేదు. బట్ మనం ఊరుకుంటామా, మీకు చూపించాలంటే వీడియో తీయాలి కదండి. సో తీసాను, బట్ అంత లెంతిగా చూపించలేను అమ్మవారిని. బట్ ఒక బిట్లో అయితే కనిపిస్తారు లోపల గర్భగుడిలోని అమ్మవారు కూడా. మీరు వీడియో మాత్రం జాగ్రత్తగా చూడండి. అండ్ బోనాల పండుగ అంటే అందరికీ ఇష్టమే కదండోయ్, నాకైతే చాలా ఇష్టం అండి. చూసారు కదా దేవుడు ఎంత చక్కగా అలంకరణలో పూల మధ్యలో ఎంత బాగున్నారో అమ్మవారు. చాలా ప్లెజెంట్గా అనిపించిందండి నాకు చూడగానే. అండ్ ఇలా ముందుకు నడుచుకుంటూ వస్తే రైట్ సైడ్లో మహంకాళి అమ్మవారు కొండకి మధ్యలో ఒక చిన్న గుహలాగా ఉంది, దాంట్లో అయితే అమ్మవారు ఉన్నారండి. అండ్ ఇక్కడ చూసారు కదా చాలా వరకు రష్, ప్లేస్ అయితే చాలా చిన్నగా ఉంది. నెట్టుకుంటూ అలా వెళ్తున్నాము. అక్కడ మాత్రం ఘోరంగా ఉందండి రష్, బాబోయ్ చెప్పలేము మనం. అండ్ ఇక్కడ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ బోనం అంటే ఏంటో కాదండి, భోజనము.
అండ్ అమ్మవారు మోస్ట్లీ ఆడపిల్లలు ఆషాఢంలో అమ్మవారి ఇంటికి వస్తారంట. అలాగే అమ్మవారు కూడా మన మన జగదాంబిక అమ్మవారు కూడా మన పుట్టింటికి వస్తుంది అన్న ఇదిగో మన ఆడపిల్లనైతే ఎలా మనము జాగ్రత్తగా చూసుకుంటామో, తనకి నచ్చిన వంటలు వండి పెడతామో, అలా మనం ఈ అమ్మవారికి కూడా తను చల్లగా ఉంటేనే కదండి, తను ప్రశాంతంగానే ఉంటుంది కదండి ఈ లోకమంతా ప్రశాంతంగా ఉండేది. సో తన కోసం తనకి ఇష్టమైన వంటలు చేసి అలంకరించిన కుండలో నైవేద్యం తీసుకెళ్ళే ఆచారమే ఈ బోనం ఆచారము. అండ్ మనకందరికీ తెలిసిందే అనుకోండి, బట్ తెలియని వాళ్ళ గురించి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అండ్ మీకేమైనా కొత్తగా తెలిస్తే నాకు చెప్పండి. అండ్ ఇక్కడైతే బోనం సమర్పిస్తున్నానండి ఈ ప్లేస్లో. అండ్ ఇక్కడైతే కొంచెం కూల్గా అనిపించింది. ఆఫ్టర్ ఆ రష్ తర్వాత బయటపడ్డాక కొంచెం ఫ్రీగా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి ఒక్క లుక్ వేసుకుంటే చూస్తున్నట్టున్నారు కదా, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ అండ్ చిన్న చిన్న స్లాట్స్ కూడా పెట్టారండి. అంటే చిన్నపిల్లలు బిస్కెట్స్ కావాలి అని అంటారు కదా, అక్కడ వాళ్ళ కోసం అనేసి వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇవి కమ్యూనిటీ మెంబర్స్ వల్ల బ్యానర్ వచ్చేసింది ఇక్కడ. అండ్ మేము బయటికి వచ్చాక కూడా రష్ మాత్రం మాత్రం తగ్గలేదండి. అంతే కదండి, తెలంగాణ వాళ్ళంటే తగ్గేదేలే. సో క్యూ లైన్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇక్కడ మన తెలంగాణ ఫోక్ సింగర్స్ కూడా వచ్చారు ఇక్కడికి. అండ్ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, మీరు చూస్తున్నారు కదా. స్పెషల్ ఎంట్రీస్ విఐపీస్ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అండ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ దిస్ మేము ఒక ప్లేస్కి వచ్చాము, మా పిల్లలకి కొంచెం ఆడిపియాలి కదండి, మనం ఇంత దూరం తీసుకొచ్చాక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితేనే కదా మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో అలా పిల్లల్ని ఒక ప్లేస్కి తీసుకొచ్చాను, గోల్కొండలోనే ఒక ప్లేస్. పర్టికులర్గా దాని పేరైతే నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే మీరు నాకు కమెంట్ చేయొచ్చు. అండ్ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి, చూడండి ఎలా వాటర్తో ఎంజాయ్ చేస్తున్నారో. సో అలా ఎంజాయ్ చేసేసి కొన్ని ఫొటోస్ దిగేసి బయటికి వచ్చాము. బయటికి వచ్చాక కూడా అసలు బోనాలు అయితే అలాగే కంటిన్యూ అవుతున్నాయండి. చాలా వరకు చాలామంది ఉన్నారు, ఫొటోస్ దిగుతున్నారు అండ్ వీడియోస్ కోసం వచ్చారు పిల్లలు. అండ్ యూత్ అయితే చాలా వరకు యూత్ ఉన్నారండి. అండ్ ఇలా చూస్తారు కదా మళ్ళీ జోగినీళ్ళ బోనాలు. అండ్ మోస్ట్లీ వాళ్ళే ఎక్కువ ఉన్నారండి, జోగినీళ్ళ బోనాలే ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ అమ్మవారి ఊరేగింపు కూడా స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చే వరకు ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది దర్శనం చేసుకొని కొండ కిందికి దిగే వరకు. అండ్ 3 o'clockకే ర్యాలీ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ అమ్మవారు ఊరేగింపు. అండ్ చూసారు కదా జనాలు ఇంకా బాగా పెరిగిపోయారు. ఇంకా 3 o'clockకి మేము వచ్చినప్పుడు ఇంతలా లేకుండే రష్, బట్ ఇప్పుడైతే ఇంకా డబుల్ అయిపోయింది మేము వచ్చిన దానికి ఇప్పటికీ. అండ్ బోనాలు కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. అండ్ లేడీస్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి, చూడండి ఆ బ్యాండ్స్ అప్పుల్లో డ్యాన్స్ ఆడుకుంటూ. అండ్ ఇలా ఉత్సవాలు అయితే ఇక్కడ నడుస్తున్నాయి. అండ్ ఊరేగింపు స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా, టోటల్గా ట్రాఫిక్ జామ్ అండి బాబోయ్. చూసారు కదా ఎక్కడంటే అక్కడ బైక్స్ ఆపేశారు, 2 hours నించున్నాము. అండ్ అమ్మవారిని కూడా ఎలిఫెంట్ మీద ఊరేగిస్తున్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.